హలో అండి, నా పేరు డాక్టర్ శివప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటినీ సిటీ హాస్పిటల్ విజయవాడ. రెస్పిరేటరీ డిసీజ్ అంటే లంగ్ ప్రాబ్లమ్స్ యొక్క బర్డెన్ ఎలా ఉంది బయట వరల్డ్ వైడ్ గా అనే దానికి తెలుసుకుందామండి. సో ప్రపంచవ్యాప్తంగా మనం మోర్టాలిటీ అంటే ఎలా కొలుస్తాం అంటే దాన్ని రెండు రకాలండి, మార్బిడిటీ, మోర్టాలిటీ. అంటే మార్బిడిటీ అంటే ఆ జబ్బుతో మనం జీవించటము, మోర్టాలిటీ అంటే ఆ జబ్బు వల్ల జరిగే మరణాలు అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఏ జబ్బు వల్ల ఎక్కువ మరణాలు జరుగుతున్నాయని మనం చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి హార్ట్ స్ట్రోక్స్ అండి, హార్ట్ ప్రాబ్లమ్స్, దాని స్ట్రోక్స్. రెండోది బ్రెయిన్ ప్రాబ్లమ్, బ్రెయిన్ స్ట్రోక్స్ అండి. మూడోది చూసుకుంటే కనుక సిఓపిడి అంటాం, అంటే ఊపిరితిత్తుల సమస్య, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. నాలుగో కారణం అండి ఇది ఊపిరితిత్తుల సమస్య, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావటం. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ నిమోనియాస్ లాగా, అంటే లైక్ మన కరోనా ఇవన్నీ కూడా నిమోనియాస్ కింద వస్తాయి. అంటే ఏ ఇతరత్ర కారణాల వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్స్ వచ్చి మరణాలు జరగటం. ఐదోది కనుక తీసుకుంటే నియోనేటల్ ప్రాబ్లమ్స్, అంటే నవజాత శిశువులు అంటాం కదా, నెలలోపు పిల్లలు అనమాట. వీళ్ళలో జరిగే మరణాల్లో కూడా కామన్ గా వచ్చే కారణం ఏంటంటే మరణాలు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ డిసీజెస్. నెక్స్ట్ ఆరో కారణం కనుక మనం తీసుకుంటే కనుక క్యాన్సర్స్. సో ఈ క్యాన్సర్స్ లో కూడా మరణాలకు కామన్ గా కారణం వచ్చేసి అగైన్ లంగ్ క్యాన్సర్స్. అంటే రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి, బట్ ఎక్కువగా మరణాలు జరిగే క్యాన్సర్స్ వచ్చేసి ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్లేనండి. సో ఇలా చూసుకుంటే కనుక 3, 4, 5, 6 ఈ 4 కారణాలు కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు. సో ఇంత బర్డెన్ ఉన్నా కూడా సొసైటీలో మనం ఏంటంటే జనాల్లో కావచ్చు అంత అవగాహన లేదు. ఈ నెంబర్స్ అనేది, ఈ 4 నెంబర్స్ ని మనం కనుక జోడించుకుంటే ఈ హార్ట్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే మరణాల కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. సో అన్నిటిని విడివిడిగా చూస్తాం కాబట్టి మనకి అంత బర్డెన్ ఉంటుందని చెప్పి మనకి తెలియదు అనమాట. సో లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి అంత కామన్ గా ఉన్నాయి. అందుకోసమే మనం ఖచ్చితంగా ఊపిరితిత్తులు, ఖచ్చితంగా మన లంగ్స్ ని మనం కాపాడుకోవాలి, హెల్దీగా ఉంచుకోవాలి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిదండి. థ్యాంక్ యూ.